నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరామ్ టాక్స్. రుచిలో మటన్ చికెన్తో పోటీ పడే మిల్ మేకర్ కర్రీ ఏ విధంగా చేయాలో ఈరోజైతే చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఒక కడాయి తీసుకొని అందులో 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ గోరువెచ్చ అయిన తర్వాత అందులో 1 కప్పు వరకు మిల్ మేకర్ వేసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. మిల్ మేకర్ బాగా ఉడకకుండా ఒక 50% వరకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో ఉన్న హాట్ వాటర్ని తీసేయాలి. ఈ మిల్ మేకర్ చల్లారిన తర్వాత అందులో అబ్జర్వ్ చేసుకున్న వాటర్ను బాగా ప్రెస్ చేసి వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోనికి కొద్దిగా ధనియాలు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక 2 టమాటాలు కూడా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన వీడియోస్ మొదటిసారి చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక కడాయి తీసుకొని అందులో నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత అందులో పోపు దినుసులు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో 2 కరివేపాకు రెమ్మలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న టమాటో జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది 2 మినిట్స్ వరకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకొని పక్కకు పెట్టిన మిల్ మేకర్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. అందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అందులోకి కర్రీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఈ మిల్ మేకర్ కర్రీ చపాతీలోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.